దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ విశిష్ట కార్యక్రమం సువార్త సప్తాహంలో భాగముగా 6వ రోజు 2వ సభ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి దేవుని నామానికి స్తోత్రములు. ఈ శ్రేష్టమైన సమయంలో దైవజనులు ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో యెరూషలేము ప్రార్థనా మందిరం మొదటి మందిర వార్షికోత్సవ ఆరాధన మరియు సువార్త సప్తాహంలో భాగంగా సంఘ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది కనుక లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా త్వరపడి సిద్ధపడి రావాలని ప్రభు నామమున తెలియపరుస్తున్నా. మీ కొరకు యెరూషలేము సంఘ బిడ్డలు మంచి ఏర్పాట్లు చేసి ఉన్నారు కనుక అందరూ కూడా త్వరపడి రావాలని ప్రభు నామమున తెలియపరుస్తూ ఉన్నాం. సంఘ బిడ్డలు కూడా త్వరపడి రావాలని ప్రభు నామమున తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. అందరము తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుతాలు చేయువాడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మరణపు ముళ్ళును విరిచిన వాడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పునరుద్ధానుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆది అంతమయ్యున్నవాడా నీకే స్తోత్రం స్తోత్రం. మహిమ కార్యములు జరిగించువాడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ శ్రేష్టమైన సమయంలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రభా మీరు అనుగ్రహించిన దర్శనాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ సభలో సువార్త సప్తాహంలో ప్రభా 6వ రోజు 2వ కూడిక ప్రభా అయా ఈ ప్రాంతంలో ప్రభా దైవజనులు ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ప్రభా ఏర్పాటు చేసిన కూడికను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి దేవా. ఈ కూడిక ప్రారంభిస్తుండగా కీర్తనలోను ప్రభా వాక్యభావులు ప్రభా పాటల్లో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవా. నీ మహిమని ఇక్కడ ఉంచండి దేవా. నీ ప్రభావం ఇక్కడ ఉంచండి దేవా. అయా ప్రభా మీ సహాయం అనుగ్రహించండి దేవా. అయా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా. మీ దాసురాలు రానే ఉండగా మీ దాసు ప్రయాణంలో తోడుగా ఉండండి అయ్యా. మీ దాసుని ప్రాంతంలో ఒక బలమైన పాత్రగా మీరు వాడుకోబోతున్న దాన్ని బట్టి స్తోత్రములు అయ్యా. అయా సంఘానికి ప్రభా సేవలు కాసు జీవ పలుకులు ప్రభా మీరు అందించబోతున్న దాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు అయ్యా. అయ్యా యూపీ పక్షాన్ని మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి వందనాలయ్యా. సమస్తము స్వాధీనపరుచుకున్నాడు అయ్యా. అయా కరెంట్ విషయంలో తోడుగా ఉంటాడయ్యా ప్రభా. సౌండ్ సిస్టమ్ మైక్ ప్రతిదీ కూడా మీరు స్వాధీనపరుచుకోండి అయ్యా. ఎక్కడ అపవాదికి తావీయకుండా ప్రతిదీ ప్రభా నీ ఆత్మ కార్యము జరుగునట్లుగా సహాయమును అనుగ్రహించండి దేవా ప్రభా. మీరు బలపరిచి మీ ఆత్మ కార్యములు జరిగించి ప్రభా ఈ కూడి కాదు నుండి అంతం వరకు కూడా మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన సమయంలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ పెద్దరావు గారైన పాస్టర్ లూకా కుడారి గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని కనపరచాలని వారికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తారు. మన మధ్య ఉన్న యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ సుమనరాజు గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని కనపరచాలని కోరుకుందాం. దయచేసి గమనించండి, పాటలు పాడేవారు 2 చరణాలే పాడాలని ప్రభు నామాన్ని తెలియజేస్తున్నారు. అధ్యక్షుల వారికి అలానే మధ్యలో దైవజనులు ప్రసాద్ గారికి ప్రత్యేక వందనాలు. మరి సంఘ కాపరి ప్రసాద్ పాస్ గారికి ప్రత్యేక వందనాలు. మ్యూజిక్ టీము అందరికీ దేవుని తెలియపరుస్తా ఉన్నాను. స్తుతిగానమా నా యేసయ్య పాట పాడుతున్నా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుదాం. స్తుతిగానమా నా యేసయ్యా నీ త్యాగమే నా ధ్యానము
కోసమేనా శేష జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం. త్యాగమే నా ధ్యానము, సమేరా శేష జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా, స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచినా, నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచినా, స్తుతిగానమా నా యేసయ్యా, పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ నామగానతకే శాశ్వత నీ కృపతో, నీ నామగానతకే నా శాశ్వత నీ కృపతో నన్ను నింపితివా,
స్తుతిగానమా నా యేసయ్యా నీ త్యాగమే నా ధ్యానము నీ కోసమే నా శేష జీవితం నీ త్యాగమే నా ధ్యానము నీ కోసమే నా శేష జీవితం స్తుతిగానమా నా యేసయ్యా యేసయ్యా నా స్తుతిగానమా నా స్తుతిగానమా చక్కని గీతం పాడి ప్రభు నామాన్ని గణపరిచిన పూర్వపు ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ సువర్ణరాజు గారికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరొక పాట పాడుకుందాం. ఈ పాట తర్వాత సంఘ బిడ్డలు సిద్ధపడి ఉండాలని ప్రభు నామమున తెలియపరుస్తా ఉన్నాం. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ట్రెజరర్ గారు పాస్టర్ లూకా కుడారి గారు ఒక పాట పాడి ప్రభు నామాన్ని కనపరుస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా ప్రభునామాన్ని కనపరుచుదాం. ఏకముగా కూడి స్తోత్రం. సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా
దేవునికి స్తోత్రములు. చక్కని ఆత్మీయ గీతం ఆలపించిన యూపీఎఫ్ ట్రెజరర్ గారిని పాస్టర్ లూకా కూడారి గారికి నుండి వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమయం ఈ కార్యక్రమం నడిపించడానికి యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ కె నరేంద్ర గారిని ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఈ కార్యక్రమం వారికి అప్పగిస్తాము. యెరూషలేము ప్రార్థనా మందిరము కట్టబడి మందిరములో ఆరాధన ప్రారంభించబడి సంవత్సరమైన కారణంగా ఈ యానివర్సరీ మీట్ని వారు ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. ఇందులో ఈ ప్రత్యేకమైన కూడికలో అలానే సువార్త సప్తాహం అనే శ్రేష్టమైన విశిష్టమైన కార్యక్రమంలో ఈ దినం నాకు ఈ అధ్యక్షత నడిపించే అవకాశం ఇచ్చినందుకు దేవాతి దేవునికి నా నిండు వందనాలు. ఆ తర్వాత ఆఫీస్ బ్యారర్స్కి, మా ఆత్మీయులకు, మా నాయకులందరికీ, ఆచార్యుల వారికి నిండు వందనాలు. అలానే దైవజనులు ప్రసాదరావు గారికి, సహోదరులు శామ్యులు గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్లకు, సంఘానికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే మనం పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ వస్తున్నాం. అలానే మరికొన్ని పాటల్లో మనం ముందుకు వెళ్దాం. ఈ సమయంలో యెరూషలేము ప్రార్థనా మందిరము సంఘస్థులు, సంఘ బిడ్డలు ఒక పాటలో మనల్ని నడిపిస్తారు. అందరం కలిసి పాడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందుగా సమయం ఇచ్చినటువంటి దైవజనులకి నా వందనాలు. సంగీత బృందం అంతటికి కూడా నా నిండు మనసుతో అబ్రహాం గారు రాసిన పాట జగముల నేల పరిపాలక పాట పాడుకున్నాం. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేద నిరతము ప్రేమ గీతము.
పాడి ప్రభువుని మహిమపరిచిన సహోదరికి నిండు వందనాలు. మరొకరు ఉదయ్ కుమార్ గారు, సహోదరులు ఉదయ్ కుమార్ గారు వచ్చి మరొక పాట పాడి ప్రభునామాన్ని స్తుతిస్తారు. అలానే మన మధ్యలో ఉన్న సహోదరులు ఆదరణకర్త యంగ్ టీం కూడా నా నిండు వందనాలు. మీ అందరికీ మా సంఘాన్ని ప్రేమించి కూడి వచ్చిన మీ ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. Praise the Lord. Hallelujah. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం
దాచరు ఈనాటికై నీ రుణం తీరను ఈనాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి సద్గుణరాశి నీ జాడలను ఆ ఎదుటను చూకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం ఈ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన నీ మంచి చూశావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన నీ మంచి చూశావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి ఆమేన్ హల్లెలూయా పాట పాడి ప్రభువుని గణపరిచిన సహోదరులు ఉదయ్ కుమార్ గారికి నిండు వందనాలు. ఈ సమయంలో మరో పాట పాడుకొని ప్రభునామాన్ని స్తుతిద్దాం. పాస్టర్ రత్నకుమార్ గారు వచ్చి మరొక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచాలి. గమనించండి, సమయం చాలా వేగంగా పరిగెడుతుంది కనుక మన ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రెండు చరణాలు దయచేసి పాడవలసిందిగా మనవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనములు. అలాగే అన్నగారికి రవిప్రసాద్ అన్నగారి హృదయపూర్వకం తెలియపరుస్తున్నాను. అలాగే ఆఫీస్ బేరర్స్ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నాం. మరి ఈ మందిర ప్రతిష్ట ఆరాధనలో నాకు కూడా అవకాశం దయచేసిన పాస్టర్ గారు కూడా హృదయపూర్వక వందనం తెలియపరుస్తూ ఒక చక్కని పాట పాడుకుని దేవుని మహిమపడతాం. హల్లెలూయా. పాడేద స్తుతి గానము
పాడేదని నామము అతి శ్రేష్ఠుడనా యేసయ్యా పాడేదా స్తుతి గానము కొనియాడేదా నీ నామము పాడేదా స్తుతి గానము కొనియాడేదా నీ నామము నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు ఇలా నాకెవ్వరు లేరనుకొనగా ఆదరి చేరితివే నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అనుబంధము నాకానందమే నీ అనుబంధము నాకానందమే పాడేదా స్తుతి గానము కొనియాడేదా నీ నామము పాడేదా స్తుతి గానము కొనియాడేదా నీ నామము
స్తుతి గానము కొనియాడేదా నీ నామము పాడేదా స్తుతి గానము కొనియాడేదా నీ నామము నీవేనా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా నీవేనా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా పాడేదా స్తుతి గానము కొనియాడేదా నీ నామము పాడేదా స్తుతి గానము కొనియాడేదా నీ నామము శ్రేష్టమైన పాటతో దేవుని నామాన్ని గణపరిచిన దైవజనులకు నిండు వందనాలు. ఈ సమయంలో పాస్టర్ గారు శేఖర్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు. 2 చరణాల పాట అందరూ గుర్తుంచుకోండి. ఆ తర్వాత యెరూషలేము ప్రార్థనా మందిర సంఘస్థులు సిద్ధపడండి. కొన్ని పాటల్లో మనం ముందు కొనసాగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని బట్టి కొన్ని పాటలు రాసుకున్నాను దేవుని మహిమార్థమై. నేను దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలో నుండి ఒక పాట నూతనముగా మీకు వినిపించాలని ఆశ కలిగి పాడుచున్నాను. కీర్తనలతోనూ దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. కీర్తనలు 69:30 వాక్యం చదివినప్పుడు నాలో ఉప్పొంగిన విశ్వాసమే ఈ గీతం. కీర్తనీయుడా నా యేసయ్యా, నా స్తుతి గానము నీకేనయ్యా, నా స్తుతి గానము నీకేనయ్యా. కీర్తనీయుడా నా యేసయ్యా, కీర్తనీయుడా నా యేసయ్యా, నా స్తుతి గానము నీకేనయ్యా, నా స్తుతి గానము నీకేనయ్యా. నిత్యము నిన్ను స్తుతించెదను కీర్తనీయుడా, నిత్యము నిన్ను ఆరాధింతును కీర్తనీయుడా, నిత్యము నిన్ను స్తుతించెదను కీర్తనీయుడా, నిత్యము నిన్ను ఆరాధింతును కీర్తనీయుడా, కీర్తనీయుడా.
స్తుతించిరి తంబూరలతో సితారలతో. మా పితరులు నిన్ను స్తుతించిరి తంబూరాలతో సితారలతో. ఏ విధముగా నిన్ను స్తుతించెదనయ్యా, ఏ విధముగా నిన్ను కీర్తించెదనయ్యా, ఏ విధముగా నిన్ను స్తుతించెదనయ్యా, ఏ విధముగా నిన్ను కీర్తించెదనయ్యా. నిత్యము నిన్ను స్తుతించెదను కీర్తనీయుడా, నిత్యము నిన్ను ఆరాధింతును కీర్తనీయుడా, నిత్యము నిన్ను స్తుతించెదను కీర్తనీయుడా, నిత్యము నిన్ను ఆరాధింతును కీర్తనీయుడా, కీర్తనీయుడా. నా యేసయ్యా. నా దేహమే నీ ఆలయము, నా రూపమే నీ స్వరూపము. నా దేహమే నీ ఆలయము, నా రూపమే నీ స్వరూపము. నా అంతరంగములో కనపరచెదనయ్యా, నా అంతరంగములో కనపరచెదనయ్యా. నా జీవితమంతా నిన్ను పాడెదనయ్యా, నా జీవితమంతా నిన్ను పాడెదనయ్యా. నిత్యము నిన్ను స్తుతించెదను కీర్తనీయుడా, నిత్యము నిన్ను ఆరాధింతును కీర్తనీయుడా, కీర్తనీయుడా. నా యేసయ్యా. కీర్తనీయుడా, నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాటతో ప్రభునామాన్ని గణపరిచిన దైవజనులు శేఖర్ గారికి ప్రభు పేరిట వందనాలు. అలానే మనకు అత్యంత ప్రియులు, ఎన్నో సంఘాలను గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రేమిస్తూ వారిని బలపరుస్తూ పరిచర్యలు ఎంతో సహకరిస్తున్న దైవజనురాలు, ఆదరణకర్త, వ్యవస్థాపకురాలు రింపక్క గారికి నిండు వందనాలు. అలానే పుష్పక్క గారికి, అలానే మా అత్తగారు మీరత్త గారికి నిండు వందనాలు. చాలా సంతోషం. ఈ సమయంలో మరొక పాట పాడి ప్రభునామాన్ని మనం మహిమపరుద్దాం. యెరూషలేం ప్రార్థనా మందిరపు సంఘస్థులు సహోదరులు ఇరువురు వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచాలి. ఇది ఆఖరి పాట. ఈ పాట అనంతరం మనం ఆరాధనలో కొనసాగుతాం. ఆ తర్వాత దైవ సందేశాన్ని మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. కృపగల దేవా దయగల రాజా అనే పాట పాడుకుందాం. కృపగల దేవా దయగల రాజా చరితి నిన్ను
బహుగణ తేజ నీ చరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని
మరొకసారి కుడి వచ్చిన మనందరం ఈ పరిచర్ను ప్రభు ఇంతవరకు ఆశీర్వదించి రాబోతున్న దినాల్లో ఇంకా ముందును ఇంతకు మించిన అద్భుతమైన కార్యముల చేత దీవించబోతున్నందుకు ఒకసారి ప్రభుకి గట్టిగా స్తోత్రాలు తెలియచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారు ఇటు వస్తే కొంచెం వెనకాల వచ్చే వారికి అవకాశం ఉంటుంది కూర్చోడానికి, కాబట్టి ఇక్కడ కూడా ఇటు వచ్చి కూర్చోవాలని మనవి. వెనకాల ఉన్న వారు ఇటు వచ్చి కూర్చోండి. అలానే మరొక శ్రేష్టమైన కార్యక్రమంలో మనం ఉన్నాం. సువార్త సప్తాహం. ఆచార్యుల వారికి ప్రభు ఇచ్చిన ఆలోచన సంఘాలను బలపరచడానికి, దీవెనకరంగా పరిచర్యలు జరగటానికి, ఎన్నో సంఘాలలో ప్రార్థనలు, అలానే శ్రేష్టమైన వాక్య ధ్యానాలతో వారిని స్థిరపరుస్తూ ఉన్న శ్రేష్టమైన కార్యక్రమం సువార్త సప్తాహం. ఇప్పటికే 16 కార్యక్రమాలు దిగ్విజయంగా ముగించబడ్డాయి. దాన్ని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రాలు తెలియజేద్దామా? హల్లెలూయా. విరామము లేకుండా మన నాయకులు, ఆచార్యుల వారు, నాయకులు అందరూ కలిసి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. అలానే ఆఫీస్ బ్యారర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అలానే ఆర్గనైజింగ్ కమిటీ వారు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. ఎంతోమంది సేవకులు ఈ యూపీఎఫ్ని ప్రేమించి ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్తేజపరుస్తూ ఉజ్జీవంగా కొనసాగుతున్నారు. అందుని బట్టి ప్రతి ఒక్కరికి నిండు వందనాలు. ఇది 17వ కార్యక్రమంలో మనం ఉన్నాం. సంఘ కూడిక, అలానే యెరూషలేం ప్రార్థనా మందిర వార్షికోత్సవ కూడికలో మనం ఉన్నాము. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. సమయం మించిపోతుంది కనుక మనం వాక్యదానానికి వెళ్ళాలి. అందరం లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఈ సమయంలో ఆర్గనైజింగ్ టీం ఎంతగానో వారు పరిచర్యలో అలసిపోతూ కూడా వారు దేవుని కోసం పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. వారు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. ప్రతి ఒక్కరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం. లేచిన వారిలో కొందరు ఇటువైపు వచ్చేయండి, దయచేసి ఇటువైపు రండి. లేచిన వారిలో కొందరు ఇటు వస్తే మనకి స్థలం వేస్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి అందరం కలిసి ప్రభువుని స్తుతిస్తూ ఆరాధనలో కొనసాగుతాం. అందరము లేచి నిలబడి మీ 2 హస్తాలు ఆకాశం వైపు చాపి మీ కళ్ళను మూసుకొని ప్రభు నామాన్ని అందరము మహిమపరుద్దాం. ఈ మంచి సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా. సర్వోన్నతుడును సర్వ కృపానిధి అయినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకుంటా. అందరూ నోరు తెరిచి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా నీ వందనాలు నాయనా. తండ్రి నీ వందనాలు నాయనా. ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుడు, ఇదిగో ఈ సువార్త సప్తాహ కార్యక్రమం ద్వారా ఈ మందిరములో ఏర్పాటు చేసిన ఈ కూడికను దేవుడు ఘనంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి, అందరినీ సమకూరుస్తున్న విధానాన్ని బట్టి, ఇదిగో ఆయనే మన మధ్యలో సంచరిస్తున్న విధానాన్ని బట్టి అందరము కూడా ప్రభునామాన్ని దేవుని ఆరాధన. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభు నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ చప్పట్లు కొట్టి తీసాను మహిమపరుద్దాం. గ్లోరీ. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. పాడదమా. యోధా స్తుతి గోత్ర
గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా మా ఆరాధనా నీవే కదా మా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆమేన్. మనసారా హృదయపూర్వకంగా ఆధారమైన దేవుణ్ణి అన్నిటికీ ఆధారం ఆయన కనుక Glory. ఆమేన్. ఈ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు చదవా అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది చెప్పండి మన యేసయ్యకి సాధ్యమైనది ఏది లేదండి ఆత్మతో ఆరాధన చేస్తూ అందరూ కూడా ప్రభువుని మహిమపడతారు ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా భద్రపరచిన నీకు నీ నీతి కిరణాలకై దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా భద్రపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీ వారసత్వముకై జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకి చుట్టలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవే
చేయుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన గ్లోరీ ఆత్మతో ఆరాధన చేద్దాం. దేవుడి కార్యాలు అనుభవించినట్టుగా రాష్ట్రాలు నోటములు సిద్ధ మనసు కలిగిన వారు ఉన్నట్లుగా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవే కదా మా ఆరాధన రెండు చేతులు పైకి చేద్దాం ఆఖరిగా. నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. గట్టిగా చప్పలు కొడితేసాను మరి మహిమ. దైవజనుడు జోసెఫ్ గారు ప్రార్థన నడిపిస్తారు. కుడారి జోసెఫ్ గారు ప్రార్థన నడిపిస్తారు. ఒక్కసారి మనం నమ్మదగిన దేవుణ్ణి, మనం ఆరాధిస్తున్న మన రక్షకుడైన ప్రభువుని గణపరుస్తూ, ఆయన నామమును కీర్తిస్తూ, ఆయన్నే మహిమపరుస్తూ ప్రార్థనలో ముందు కొనసాగుదాం. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, దయగలిగిన దేవ, కృపగలిగిన దేవ, మీ వందనాలు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నిత్యము నాయన స్తుతింపబడుతున్నటువంటి దేవుడివి, నిత్యము గణపరచబడుతున్న దేవుడివి, నిత్యము ఆరాధించబడుతున్న దేవుడివి నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నా ప్రభువా, నీ నామము నాయన స్తుతినంద తగినటువంటిది నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కీర్తనీయుడైన దేవుడువు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయామయుడా, జీవము కలిగిన ప్రభువా, నీకు మహిమయ్యా, నీకు మహిమ, నీకు మహిమ ప్రభువా. మాకు కాదు యెహోవా, మాకు కాదు నాయన, నీ నామమునకే నాయన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. నీ కార్యములు గొప్పవి నాయన, నీ కార్యములు ఆశ్చర్యకరములు ప్రభు, నీ కార్యములు ఉన్నతమైనవి నాయన.
నీ కార్యములు ఘనమైనవి నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా మా జీవితాల్లో ప్రభు మీరు చేసేటువంటి అన్నిటిని బట్టి ఎంత స్తుతించిన ఇంకా రుణస్థులమే నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. వేణోళ్లతో కొనియాడిన మీ రుణాన్ని మేము తీర్చుకోలేమయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నాయన, ఇంతవరకు నా ప్రభు నాయన నీ నామమును ప్రభు గణపరుస్తూ నాయన హెచ్చించి ఆరాధించి మహిమపరుచుంటుండగా మీరే మహిమ తెచ్చుకోమని కృపను బట్టి సహాయం ఇచ్చేయమని ఈ కొద్ది స్థుతులు ప్రభు యేసయ్య నామమున నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు చెల్లిస్తాను. ఆత్మలో ఆరాధించుటకు ప్రభు చూపిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన నడిపించిన ఆర్గనైజింగ్ టీం వారికి నా వందనాలు. అలానే ప్రార్థన నడిపించిన దైవజనులు జోసఫ్ గారికి నిండు వందనాలు. దయచేసి అందరం కూర్చుందాం. సేవకులు ఎవరైనా అటు కూర్చున్నట్లయితే స్టేజ్ ముందు మీ కొరకు కుర్చీలు సిద్ధపరచబడ్డాయి. అలానే స్టేజ్ పక్కన కూడా సేవకుల కొరకు సిద్ధపరచబడ్డాయి. ఇటు కూర్చోవలసిందిగా మనవి. సేవకులు ఎవరైనా ఉంటే దైవజనులు ముందుకు వచ్చి కూర్చోండి. అలానే ఈ సమయంలో యూపీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ గారు బంకా జోసఫ్ గారిని ప్రేమపూర్వకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలానే కొద్ది నిమిషాల్లో మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతున్నాం. ఈ సమయంలో దైవజనరాలు పుష్ప అక్క గారు ఒక పాట పాడి ప్రభునామాన్ని స్తుతిస్తారు. కింద కూర్చోగలిగిన వారు ముందుకు వచ్చి కింద కూర్చోండి. వెనకాల వచ్చే వారికి పెద్దవారికి కుర్చీలో కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అక్క మరో పాట పాడి ప్రభునామాన్ని స్తుతిస్తారు. హల్లెలూయా. అందరు రెండు చేతులు దేవుని స్తుతి చెప్దామా? అంతేనా? ఏంది మీ స్వరాలు వినపట్లేదు? అందరు చెప్పాలి హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే.
మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా ఆరాధన నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే